హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్కి సంబంధించి బయాలజీ బిట్లు అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. బయాలజీ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే డైలీ కంటెంట్ వీడియోలకి అలాగే డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే టెట్ అండ్ డిఎస్ బయాలజీ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, శరీరంలో జరిగే ఉద్దీపన ప్రతిస్పందనలకు ప్రధాన కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే నాడీ వ్యవస్థ, 2 చర్మీయ వ్యవస్థ, ఆప్షన్ 3 శ్వాసక్రియ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ చూసినట్లయితే శరీరంలో జరిగే ఉద్దీపన ప్రతిస్పందనలకు ప్రధాన కారణం నాడీ వ్యవస్థ. ఆన్సర్ వచ్చి నాడీ వ్యవస్థ ఫ్రెండ్స్. ఇక క్వశ్చన్ నెంబర్ 2, శరీర విధులను మెదడు నియంత్రిస్తుందని మొదటగా కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ నెంబర్ 1 జర్మన్లు, ఆప్షన్ నెంబర్ 2 గ్రీకులు, ఆప్షన్ నెంబర్ 3 భారతీయులు, ఆప్షన్ నెంబర్ 4 పర్షియన్లు. శరీర విధులను మెదడు నియంత్రిస్తుందని మొదటగా కనుక్కున్నవారు ఎవరని అడుగుతున్నారు. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 గ్రీకులు ఫ్రెండ్స్. ఆప్షన్ 2 గ్రీకులు. క్వశ్చన్ నెంబర్ 3, శరీర విధులను 2 రకాల నాడులు నియంత్రిస్తాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు. ఆప్షన్స్ చూసినట్లయితే అరిస్టాటిల్, ఆప్షన్ 2 ప్రిస్టే, ఆప్షన్ 3 లెవోయిజర్, ఆప్షన్ 4 గాలన్. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 గాలన్. శరీర విధులను 2 రకాల నాడులు నియంత్రిస్తాయని తెలిపిన శాస్త్రవేత్త గాలన్. క్వశ్చన్ నెంబర్ 4, నాడీ వ్యవస్థలోని అతి సూక్ష్మ ప్రమాణాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే గ్లియల్ కణాలు, ఆప్షన్ 2 నాడీ కణాలు, ఆప్షన్ 3 నెఫ్రాన్లు, ఆప్షన్ 4 వాయుగోనులు. ఆన్సర్ చూసినట్లయితే నాడీ కణాలు ఫ్రెండ్స్. ఆప్షన్ 2 నాడీ కణాలు. నాడీ వ్యవస్థలోని సూక్ష్మ ప్రమాణాలను అనేవి నాడీ కణాలు. నాడీ కణ అధ్యయనాన్ని ఏమంటారు. క్వశ్చన్ నెంబర్ 5, నాడీ కణ అధ్యయనాన్ని ఏమంటారు. ఆప్షన్స్ చూసినట్లయితే న్యూరాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, లారింగాలజీ. ఆన్సర్ చూసినట్లయితే న్యూరాలజీ. నాడీ కణ అధ్యయనాన్ని న్యూరాలజీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 6, మానవుడి దేహంలో అతిపెద్ద నాడీ కణం పొడవు ఎంత. ఆప్షన్ చూసినట్లయితే 120 to 130, 150 to 220, 90 to 110 సెంటీమీటర్స్, 80 సెంటీమీటర్స్. ఆన్సర్ చూసినట్లయితే 90 to 110 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 7, నాడీ కణంలో కేంద్రకంగా ఉన్న భాగం ఏది. కణదేహము, డెండ్రైట్లు, తాంత్రికాక్షము, నిసెల్ కణికలు. ఆన్సర్ చూసినట్లయితే కణదేహము. నాడీ కణంలో కేంద్రకం ఉన్న భాగం కణదేహము. క్వశ్చన్ నెంబర్ 8, నాడీ వ్యవస్థలో నాడీ కణాల సంఖ్య ఎంత. ఆప్షన్ చూసినట్లయితే 10 మిలియన్స్, 10 బిలియన్లు,
100 మిలియన్లు. ఫోర్త్ ఆప్షన్ 2 మరియు 3. ఆన్సర్ సెకండ్ అండ్ థర్డ్ అని అడుగుతున్నారు. వీటిలో ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ చూసినట్లయితే టెన్ బిలియన్లు అంటే 2 మరియు 3 10 బిలియన్లు లేదా 100 మిలియన్లు. క్వశ్చన్ నెంబర్ 9. శరీరంలో నాడీ ప్రచోదకాలను మెదడుకు పంపే నాడులు. ఆప్షన్ చూసినట్లయితే అభివాహక నాడులు, అపవాహక నాడులు, జ్ఞాన నాడులు. ఫోర్త్ ఆప్షన్ 1 మరియు 3. ఆన్సర్ చూసినట్లయితే అభివాహక నాడులు, జ్ఞాన నాడులు. శరీరంలో నాడీ ప్రచోదకాలను మెదడుకు పంపే నాడులు అభివాహక నాడులు, జ్ఞాన నాడులు. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు ఏ జీవి మెదడు అతిపెద్దగా ఉంటుంది? ఆప్షన్స్ చూసినట్లయితే మానవుడు, కోతి, తిమింగలము, శ్రు. ఆన్సర్ చూసినట్లయితే శ్రు. మస్తిష్కం ఎందులోని భాగము? క్వశ్చన్ నెంబర్ 11. మస్తిష్కం అనేది ఎందులోని భాగము? మధ్య మెదడు, వెనుక మెదడు, ముందు మెదడు, ఏది కాదు. ఆన్సర్ చూసినట్లయితే ముందు మెదడు. మస్తిష్కం అనేది ముందు మెదడులోని భాగము. క్వశ్చన్ నెంబర్ 12. స్త్రీ పురుషుల మెదడు బరువుల్లో వ్యత్యాసం ఎంత గ్రాముల్లో తెలియజేయండి? 1400 గ్రాములు, 100 గ్రాములు, 1350 గ్రాములు, 1275 గ్రాములు. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 100 గ్రాములు. స్త్రీ పురుషుల మెదడు బరువుల వ్యత్యాసం 100 గ్రాములు. క్వశ్చన్ నెంబర్ 13. మానవ శరీరంలోని నాడుల సంఖ్య 12 జతలు, 31 జతలు, 43 జతలు, పైవన్నీ. ఆన్సర్ చూసినట్లయితే 43 జతలు. మానవ శరీరంలో నాడుల సంఖ్య 43 జతలు. వెన్నుపాములోని 2 మూలాలు వేర్వేరు విధులు నిర్వర్తిస్తాయని తెలిపింది. ఆప్షన్ చూసినట్లయితే చార్లెస్ బెల్, ఫ్రాంకోయిస్ మంజైండే, డావిన్సీ, స్టీఫెన్ హెల్. ఆన్సర్ చూసినట్లయితే ఫ్రాంకోయిస్ మంజైండే. వెన్నుపాములోని 2 మూలాలు వేర్వేరు విధులు నిర్వహిస్తాయని తెలిపింది ఫ్రాంకోయిస్ మంజైండే. కింది వాటిలో కండర చలనాన్ని నియంత్రించేది? ఉదరమూలం, ఆప్షన్ 2 ఉష్టమూలం, ఆప్షన్ 3 ఉదరకోశం, ఆప్షన్ 4 1 మరియు 3. ఆన్సర్ చూసినట్లయితే ఉదరమూలం. కింది వాటిలో కండర చలనాన్ని నియంత్రించేది ఉదరమూలం. వేడి నొప్పికి ప్రతిస్పందించడం అనేది క్రింది వాటిలో దేని ఆధీనంలో ఉంటుంది? మస్తిష్కము, అనుమస్తిష్కము, ద్వారగోరము, మధ్యముఖము. ఆన్సర్ చూసినట్లయితే మస్తిష్కము. వేడి నొప్పికి ప్రతిస్పందించడం అనేది క్రింది వాటిలో దేని ఆధీనంలో ఉంటుందంటే మస్తిష్కం ఆధీనంలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 17. అల్లరిమోకను దండించే విషయంలో విపరీతమైన కోపాన్ని చూపిన ఉపాధ్యాయుడిలో సక్రమంగా పనిచేయని మెదడులోని భాగం? ద్వారగోరం, హైపోథాలమస్, అనుమస్తిష్కము, మధ్యముఖము. ఆన్సర్ చూసినట్లయితే ద్వారగోరము. అల్లరిమోకను దండించే విషయంలో విపరీతమైన కోపాన్ని చూపిన ఉపాధ్యాయుడిలో సక్రమంగా పనిచేయని మెదడులోని భాగం ద్వారగోరం. క్వశ్చన్ నెంబర్ 18. శ్వాసక్రియ, నాడీ స్పందనలు దేని ఆధీనంలో ఉంటాయి? శ్వాసక్రియ మరియు నాడీ స్పందనలు దేని ఆధీనంలో ఉంటాయి? మస్తిష్కము, అనుమస్తిష్కము, మధ్యముఖము, ద్వారగోర్ధము.
ఆన్సర్ చూసినట్లయితే మధ్యముఖము. శ్వాసక్రియ నాడీ స్పందనలు అనేవి మధ్యముఖం అధీనంలో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 19. శరీరంలోని కపాల నాడుల సంఖ్య ఎంత? 12 జతలు, 31 జతలు, 43 జతలు, పైవన్నీ. ఆన్సర్ వచ్చి 12 జతలు. శరీరంలోని కపాల నాడుల సంఖ్య 12 జతలు. క్వశ్చన్ నెంబర్ 20. లైంగిక అవయవాలైన ఉత్తేజాన్ని తగ్గించే నాడులు. సహానుభూత, సహానుభూతపర, స్వయంచోదిత. ఆన్సర్ చూసినట్లయితే సహానుభూత. లైంగిక అవయవాల ఉత్తేజాన్ని తగ్గించే నాడులు సహానుభూత నాడులు. క్వశ్చన్ నెంబర్ 21. హృదయ స్పందన వేగాన్ని తగ్గించడం దేని ఆధీనంలో ఉంటుంది? సహానుభూత, సహానుభూతపర, స్వయంచోదిత. ఆన్సర్ వచ్చి సహానుభూతపర. హృదయ స్పందన వేగాన్ని తగ్గించడం అనేది సహానుభూతపర ఆధీనంలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 22. మానవుడి మెదడు బరువు గ్రాముల్లో ఎంత? 1400 గ్రాములు, 1375 గ్రాములు, 1275 గ్రాములు, 1200 గ్రాములు. ఆన్సర్ వచ్చి 1400 గ్రాములు. మానవుడి మెదడు బరువు 1400 గ్రాములు. క్వశ్చన్ నెంబర్ 23. కింది వాటిలో మెదడు అధ్యయనం ఏది? లరింగాలజీ, క్రినియాలజీ, ప్రేనాలజీ, మయాలజీ. ఆన్సర్ వచ్చి ప్రేనాలజీ. మెదడు యొక్క అధ్యయనం ప్రేనాలజీ. మానవుడి శరీర బరువులో మెదడు బరువు శాతం ఎంత? 2%, 20%, 40%, 25%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 2%, 2%. మానవుడి శరీర బరువులో మెదడు బరువు 2%. దృష్టికి మూలమైన లంబిక ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఫ్రంటల్, టెంపోరల్, ఆక్సిపిటల్, పెరైటల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆక్సిపిటల్. దృష్టికి మూలమైన లంబిక ఆక్సిపిటల్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇక దీనికి సంబంధించి కంటిన్యూ వీడియో పార్ట్ 2 అనేది మరొక వీడియో చేయటం జరుగుతుంది. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.